చెప్పు. వందనాలయ్యా. అయ్యా మేము ఇక్కడ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ముసలోళ్ళు ఉన్నాం. ఎటు పోలేని పరిస్థితి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు కావాల్సిన సహాయం నువ్వు చేయాలి నాయన. బియ్యము, మినపప్పు, కందిపప్పు, నూనె, సబ్బులు, సరుపు, చింతపండు ఇలాంటి మాకు సహాయం నెలకి ఇలా సహాయం చేయాలి నాన్న. మీ దేవుడే మిమ్మల్ని పంపించాడు, మాకు సహాయం చేయాలా ప్రభా అని మేము మేము నీకోసం అందరూ ప్రార్థన చేస్తాము కన్నీటితో. నాయన మాకు ఈ సహాయం చేయి నాయన. మేము ఎటు పరిస్థితి పోనేల పరిస్థితిగా ఉన్నాం. ఈ సంవత్సరం కరోనా వచ్చిన కాడి నుంచి ఈ సంవత్సరం అంతా కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఎక్కువ కూడా ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. కాబట్టి ప్రభు నాయన మీరు మాకు ఈ సహాయం చేయాలి నాయన. బియ్యము, కందిపప్పు, మినపప్పు, చింతపండు, నూనె, సబ్బులు, సరుపు ఇలాంటి మాకు సహాయం చేయమని నేను బతిలాడుకుంటున్నాం ప్రభు అయ్యా. వందనాలయ్యా. చెప్పేద్దాం. అయ్యా వందనాలయ్యా. అయ్యారు మేము ఇక్కడ 60-70 సంవత్సరాలు వయసు ముసలోళ్ళు ఉన్నాం. మాకు ఎలాంటి ఆదరణ లేదు. మాకు ఇదివరకు ఫారెన్ అమెరికా నుంచి ఏదైనా వచ్చేది, అలాంటిది కూడా లేదు. ఏమీ లేదు. ఇప్పుడు మీరు కూర్చోండి. అలాంటిది ఏమీ లేదయ్యా. నిర్భాగ్యం. ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ సంవత్సరంన్నర నుంచి ఎవరు ఏ సహాయం చేయలేదు. కొంతమంది దాసులు తమలాటం అంటూ బియ్యం, పప్పు, ఉప్పు ఇస్తూ ఉండారు. అది తింటూ బతుకుతున్నాం. కనుక మీ దయ ఉంటే మాకు కావలసిన అపరాలన్నీ అనగా బియ్యం, పప్పు, కందిపప్పు, నూనె, ఆయిలు, ఇలాంటి అపరాలన్నీ మాకు దయచేసి ప్రతి నెల ఇస్తారని మేము ఆశతో ఎంతో విధంగా మేము చూస్తూ నీ కొరకు మీలాంటి దాతల కొరకు ఆశపడి ఇక్కడ బేతనీలో సుమారు 160 మంది, మేము 300 మంది ఉండేవాళ్ళం. అందరూ చనిపోయారు. 160 మందే ఉన్నాం. తమరు దయచేసి ఇలాంటి పేదలకు సహాయం చేస్తారని తమ ఘనతని ఎక్కువ మిక్కులుగా ప్రార్థించి, మేమంతా క్రైస్తవులే, ఏ కులమైనా కానీ అందరూ క్రైస్తవ మతానికి ఆచరించి ఇక్కడే బ్రతుకుతున్నాం. 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 65 అలాగ ఉన్నాం. కనుక 80 సంవత్సరాలు కూడా ఉన్నారు. దానికి కూడా మమ్మల్ని దయచేసి కాపాడి మీలాంటి దాతలు మమ్మల్ని ఆదరించి కాపాడతారని తమ ఘనతను ఎక్కువ మిక్కులు ప్రార్థన చేసి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంటాను ఆయన. మంచి నీళ్ళు వచ్చాయి, ఇంకా వచ్చేసింది. ఇవి నేను రాన్నారా అనే పేరు లేకుండా చేశారా, రమ్మన్నారా పని కలిపి చెప్తావా? మాట్లాడతావా? ఎందుకు మాట్లాడారు ఇంకా వాళ్ళు? సరే ఏం మాట్లాడతాను. డబ్బులు పిచ్చి పెట్టుకుపోయి అందరి కాడ ముందు దిగితే దేవుడు పట్టావా?